సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆర్‌పీఎఫ్ బకాయిల్లో వ్యత్యాసాలు సరిచేయండంటూ సో, ప్రభుత్వానికైతే కోరారనమాట. ఆర్టీసీలో నాలుగో తరగతి ఉద్యోగుల ఆర్‌పీఎఫ్ 2015లో వ్యత్యాసాలు సవరించాలని ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావును ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ వారైతే రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ విధంగా అయితే పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు ఎండీకి అయితే లేఖ రాశారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో 25 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట. ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తరాంధ్రలో 25 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని వీరైతే కోరారు. అయితే ఈ మేరకు ద్వారకా తిరుమలరావు గారికి అయితే ఒక లేఖ కూడా రాశారు. ఉత్తరాంధ్రలో ప్రాంతీయ ఆసుపత్రి ఏర్పాటు చేసిన పక్షంలో ఆ ప్రాంత ఉద్యోగులతో పాటు విజయవాడ జోన్ పరిధిలోని తూర్పుగోదావరి జిల్లా డిపో ఉద్యోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఆ, కడపలోని ప్రస్తుతం ఆసుపత్రిని 50 పడకలకు పెంచాలన్నారు. రాష్ట్రంలో 129 డిపోల్లో 52 డిపోలు ఆర్టీసీ వర్క్షాపులు కడపలోనే ఉన్న విషయాన్ని అయితే వారు గుర్తు చేస్తున్నారు. 8 జిల్లాలకు సంబంధించిన కడప ఆసుపత్రిని అభివృద్ధి చేసిన పక్షంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి వీరైతే అన్నారన్నమాట. సో, ఈ విధంగా ఈ డిమాండ్లు అయితే వీరైతే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. సో, చూడాలి మరి ప్రభుత్వం ఎలా నెరవేరుస్తుంది ఏంటనేది. ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌కి సంబంధించి కూడా ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్